హలో. ఇల్లు అనేది మనలో చాలా మందికి ఒక పెద్ద ఎమోషన్ కదండి. ఏమున్నా లేకపోయినా ఒక సొంత ఇల్లు ఉండాలి అని మనందరం అనుకుంటాం. మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి అన్ని ప్రాపర్టీస్ లో కన్నా ఒక సొంత ఇల్లు ఉండటం చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడూ మాట్లాడుకునేవారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఊరికే పోతాయి అంటారా? నాకు 30 years ఉన్నప్పుడే మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం. దానికి లోన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్ గా ఈ ఇల్లు తీసుకున్నాం. ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు దాని మీద లోన్ తీసుకున్నప్పుడు మాకు చాలా విషయాలు తెలియలేదు. మనం ఎట్లా ఇంట్రెస్ట్ అమౌంట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అన్న చిన్న చిన్న స్ట్రాటజీస్ అండి మాకు అప్పట్లో తెలియలేదు. కానీ ఈ ఇల్లు తీసుకునేటప్పుడు మాకు ఆ స్ట్రాటజీస్ తెలుసు కాబట్టి మేము ఆ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. దానివల్ల చాలా అమౌంట్ సేవ్ అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్రెస్టే నియర్లీ 65 lakh rupees పడుతుంది. మనం ఒక 25 years కి లోన్ తీసుకుంటే అట్ ద రేట్ ఆఫ్ 8% అని ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీస్ మనం చక్కగా బ్యాంక్ తో మాట్లాడి ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనం 65 లక్షల రూపాయలు ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పడుతుంది 25 సంవత్సరాలకి అని అనుకున్నామో అందులో కనీసం అంటే ఒక 20 నుంచి 25 lakhs వరకు మనం సేవ్ చేసుకోగలుగుతాం. అది చాలా పెద్ద అమౌంట్ కదా. మనం జస్ట్ కొన్ని విషయాలు తెలుసుకొని మన బ్యాంక్ తో మనం మాట్లాడితే మనం ఆ అమౌంట్ ని సేవ్ చేసుకోగలుగుతాం. సో మీరు హోమ్ లోన్ ఆల్రెడీ తీసుకున్నా, ఫ్యూచర్ లో మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుని హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకున్నా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బై ద వే, నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి. ఏ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి చక్కటి బెనిఫిట్ వస్తుంది అని నా ఎక్స్పీరియన్స్ లో నుంచి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పే స్ట్రాటజీస్ తెలుసుకొని మీరు ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకుంటున్నారో మీరు ఆ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి మీ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే మీకు మరిన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, ఇందులో నేను తీసుకునే ఎగ్జాంపుల్స్ జస్ట్ మనకి టాపిక్ అర్థం అవటం కోసం నేను యూజ్ చేస్తున్నాను. అన్నట్టు మనలాంటి ఎడ్యుకేషనల్ ఛానల్ కి రీచ్ తక్కువగా ఉంటుందండి. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ ఇస్తే యూట్యూబ్ ఈ వీడియో అంతమందికి పంపిస్తుంది. సరేనా? మనం హోమ్ లోన్ కోసం బ్యాంక్ ని అప్రోచ్ అయినప్పుడు బ్యాంక్ మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని మెన్షన్ చేస్తుంది. దాంతో పాటు బ్యాంక్ మనని ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది, ఎంత డ్యూరేషన్ లో మీరు ఈ అమౌంట్ క్లియర్ చేయగలరు అని. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాంక్ కూడా మనకి ఊరికే ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు కదా, మన దగ్గర ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. బ్యాంక్ కి ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఎంత లాంగర్ డ్యూరేషన్ లో మనం అమౌంట్ రీపే చేస్తాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని అనుకుంటే బ్యాంక్ కి అంత అడ్వాంటేజ్. వాళ్ళకి మాక్సిమం రిటర్న్స్ ఎక్కడొస్తాయో చూసుకొని ఆ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మనకి ఈ డీటెయిల్స్ చెప్పదండి. ఎక్కడో కొన్ని బ్యాంక్స్ చెప్తాయేమో కానీ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఈ డీటెయిల్స్ ని హైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలి, మన అమౌంట్ ని, మన ఇంట్రెస్ట్ అమౌంట్ ని మనం ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం 4 స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ 4 స్ట్రాటజీస్ లో మీకు వీలైన స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే లేదా కంబైన్డ్ గా ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా మీకు లక్షల్లో అమౌంట్ సేవ్ అవుతుంది. మనం ఫస్ట్ బేస్ కేస్ గురించి మాట్లాడదామండి. మనం ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే మన లోన్ అమౌంట్ మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 lakh rupees లోన్ తీసుకున్నాం అనుకోండి అట్ ద రేట్ ఆఫ్ 8%, ఎగ్జాంపుల్ కోసం. అలానే లోన్ రీపేమెంట్ కి మనం 25 years పెట్టుకుని ఉన్నాం అనుకోండి, అంటే ఏంటి, 300 months, 25 into 12 300 months కదా. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ 50 lakhs మీద ఈ 25 years కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 50 lakhs ఉంటుంది, 25 సంవత్సరాలకి కాను ఆ 50 లక్షల మీద 8% ఇంట్రెస్ట్ కాబట్టి నియర్లీ 65,80,000 రూపీస్ అవుతుంది. సో మన 50 lakh ప్రిన్సిపల్ అమౌంట్, 65,80,000 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ పడుతుంది. ఈ రెండింటిని కలిపి దాన్ని 300 months కి డివైడ్ చేస్తే మనకి మంత్లీ ఈఎంఐ 38,600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో మనం ఈఎంఐ 38,600 రూపీస్ ఈ 300 months పే చేస్తే మనకి 25 years కంప్లీట్ అయినప్పటికీ మనం టోటల్ గా బ్యాంక్ కి 1,15,80,000 మనం పే చేసి ఉండుంటాం. మనం లోన్ తీసుకుందేమో 50 లక్షల రూపాయలు, కానీ మనం ఆ 50 లక్షల మీద ఇంట్రెస్ట్ పే చేస్తుందేమో 65 లక్షల రూపాయల పైన మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం.
సో మన లోన్ అమౌంట్ కన్నా మనం ఇంట్రెస్ట్ పే చేస్తుంది చాలా ఎక్కువగా ఉంది కదా. దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ, మనం 12 మంత్స్ ఈఎంఐ పే చేస్తాం కదా సంవత్సరానికి. ఆ 12 మంత్స్ ని మీరు 13 మంత్స్ పే చేయండి. అంటే 12 ఈఎంఐస్ బదులు 13 ఈఎంఐస్ పే చేయండి. మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఆ 50 lakh లోన్ విత్ 8% విత్ 25 years అని అనుకున్నాం కదా. సేమ్ ఎగ్జాంపుల్లో మనం మంత్లీ ఈఎంఐ ఎంత పే చేయాలనుకున్నాం? 38,600 రూపీస్ పే చేయాలనుకున్నాం. 12 నెలలు పే చేయాలి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంటైర్ ఇయర్ లో ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయండి. మీరు ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తున్నారు అంటే మనకి లెక్క కోసం 38,600 డివైడెడ్ బై 12 చేస్తే మీకు నెలకి ఒక 3,200 రూపీస్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. మీరు ఆ 3,200 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ మీరు పక్కన పెట్టుకొని 12 ఈఎంఐస్ బదులు సంవత్సరానికి 13 ఈఎంఐస్ మీరు పే చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం ఈఎంఐస్ పే చేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఒకసారి గమనిస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 లక్షల రూపాయల వరకు ఆల్రెడీ పే చేశారని అనుకుందాం. మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అడగండి, అది మీ ప్రిన్సిపల్లో నుంచి రెడ్యూస్ అవుతుందా? కాదు, మీ ఇంట్రెస్ట్ అమౌంట్ లో నుంచి ఆ 3 లక్షల రూపాయలు వాళ్ళు రెడ్యూస్ చేసి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ చేసే పని ఏంటంటే, మనం ఇనీషియల్ ఇయర్స్ లో అంటే మొదటి 5 నుంచి 8 సంవత్సరాల్లో మనం పే చేసిన అమౌంట్స్ లో 90% ఆఫ్ మన ఈఎంఐ అమౌంట్ ని ఇంట్రెస్ట్ కి అడ్జస్ట్ చేస్తారు. కేవలం ఒక 10% ప్రిన్సిపల్ కి అడ్జస్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుంది? మనకి ఎంతైతే ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాలెన్స్ మనం బ్యాంకుకి పే చేయాలో దాట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అమౌంట్ పే చేయటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే, 12 months కి మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కట్టేశారు, వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవటానికి లేదు. సో మీరు ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ ప్రిన్సిపల్ లో నుంచి డైరెక్ట్ గా రెడ్యూస్ అయిపోతుంది. ప్రిన్సిపల్ లో నుంచి ఆ అమౌంట్ కట్ అవుతుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ బ్యాంక్ ఎలా చేస్తుంది? బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ మీదే చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఈ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా చేస్తుందండి. మీరు ఒక 1 month ఈఎంఐ ఎక్స్ట్రా పే చేస్తానే ఆ అమౌంట్ డైరెక్ట్ గా మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి ఆ వారం మీకు ఇంట్రెస్ట్లు కూడా రెడ్యూస్ అవుతాయి. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఏదైతే 25 సంవత్సరాలకి లోన్ అని పెట్టుకున్నారో అది మీరు ఎక్స్ట్రా అమౌంట్స్ పే చేస్తున్నారు కాబట్టి 17 years కి రెడ్యూస్ అయిపోతుంది. ఆ వారం మనం ఇంట్రెస్ట్ ఏదైతే 65,80,000 రూపాయలు అనుకున్నామో అది 41 లక్షలకి తగ్గిపోతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఎంత సేవ్ చేసినట్టు? నియర్లీ 24,80,000 రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు సేవ్ చేసినట్టే కదా. అలాగే మీరు 8 సంవత్సరాల టైం పీరియడ్ ని కూడా సేవ్ చేసుకున్నట్టే కదా. నేను ముందుగానే చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ లో జరిగిపోతుందండి. మీరు ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తానే ఆటోమేటిక్ గా మీ ప్రిన్సిపల్ లో నుంచి రెడ్యూస్ చేస్తారు. ఒకవేళ మీ బ్యాంక్ అలా ఆటోమేటిక్ గా రెడ్యూస్ చేయదు అనుకున్న పక్షంలో మీరు ఒక్కసారి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి మీరు బ్యాంక్ కి ఒక లెటర్ ఇవ్వచ్చు, మీరు ఎక్స్ట్రా పే చేస్తున్న అమౌంట్ ప్రిన్సిపల్ లో నుంచి డిడక్ట్ చేయండి అని. చాలా బ్యాంక్స్ చాలా స్మార్ట్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాయి, మీ అమౌంట్ రెడ్యూస్ అయింది కదా, మీ ఈఎంఐని రెడ్యూస్ చేయమంటారా లేకపోతే మీ టెన్యూర్ ని రెడ్యూస్ చేయమంటారా అని. పొరపాటును కూడా ఈఎంఐ రెడ్యూస్ చేయమని చెప్పొద్దు, అది వాళ్ళకి అడ్వాంటేజ్. మీరు టెన్యూర్ ని రెడ్యూస్ చేయమని చెప్పండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి రెడ్యూస్ అయితే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా డ్రాస్టికల్ గా తగ్గిపోతుంది. సెకండ్ స్ట్రాటజీ, మీరు ప్రతి నెల పే చేసే ఈఎంఐ అమౌంట్ ని సంవత్సరానికి ఒక్కసారి 2% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీకు ప్రతి ఇయర్ మీ సాలరీలో కొంచెం ఇంక్రిమెంట్స్ ఉంటాయి కదా, కాస్త ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మీరు మీ ఈఎంఐని కూడా సంవత్సరానికి ఒక 2% చొప్పున మీరు ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళారనుకోండి, ఇందాక మనం అనుకున్న లాజిక్ ప్రకారమే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాయి కాబట్టి మీరు ఎక్స్ట్రా పే చేసే ఏ అమౌంట్ అయినా సరే డైరెక్ట్ గా మీ ప్రిన్సిపల్ లో నుంచి రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతుంది, అలాగే మీరు పే చేసే ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. మన ఇందాక ఎగ్జాంపుల్లోనే మనం మంత్లీ ఈఎంఐ 38,600 రూపీస్ అనుకున్నాం కదా. 5th year వచ్చినప్పటికీ మీరు 2% పర్ యానం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే మీరు 5th year వచ్చినప్పటికీ నియర్లీ 41,800 రూపీస్ పే చేస్తారు. 10th year వచ్చినప్పటికి 38,500 బదులు 46,500 రూపీస్ పే చేస్తారు.
ఇలా సంవత్సరానికి జస్ట్ 2% చప్పున మీరు అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు కడుతున్న ఒరిజినల్ ఈఎంఐ అమౌంట్ ఆఫ్ 38,600 రూపీస్ బ్యాంక్ ఆల్రెడీ తీసుకుని ఆల్రెడీ ఆ పర్టికులర్ టెన్యూర్ కి ఇంట్రెస్ట్ కూడా తీసేసుకుంది కాబట్టి మీరు పే చేస్తున్న ప్రతి ఎక్స్ట్రా రూపాయి మీ ప్రిన్సిపల్లో నుంచి రెడ్యూస్ అయిపోతుంది. ఇలా 2% పర్ యానం మీరు ఎక్స్ట్రా పే చేసుకుంటా వెళ్ళటం వల్ల మీ 25 years ఆఫ్ లోన్ టెన్యూర్ 19 years కి రెడ్యూస్ అవుతుంది. అలానే మన ఫస్ట్ క్యాలిక్యులేషన్ లో మనం ఇంట్రెస్ట్ అమౌంట్ 65,80,000 రూపాయలు అనుకున్నాం కదా, ఆ అమౌంట్ 47 lakh రూపీస్ కి రెడ్యూస్ అవుతుంది. సో ఈ సెకండ్ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనకి 18,80,000 రూపీస్ మనకి సేవింగ్ అవుతుంది. అలాగే 6 years ఆఫ్ టెన్యూర్ కూడా సేవ్ అవుతుంది. స్ట్రాటజీ 3 అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఏం లేదండి, మన స్ట్రాటజీ 1ని స్ట్రాటజీ 2ని రెండింటిని కలిపి ఇంప్లిమెంట్ చేస్తే దట్ మీన్స్ ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ పర్ యానం మనం ఇంక్రీజ్ చేసి అలాగే యాన్యువలీ 2% మనం పే చేసే ఈఎంఐ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, ఈ కేసులో ఏం జరుగుతుందంటే మన 25 years ఆఫ్ లోన్ టెన్యూర్ 13 to 14 years లోనే క్లోజ్ అయిపోతుంది. అలానే మనం పే చేస్తున్న 65,80,000 రూపీస్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ అని అనుకున్నామో అది 32 lakh రూపీస్ కి రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 50% కి రెడ్యూస్ అయిపోతుంది. మనం ఇంక్రీజ్ చేసింది ఏంటి, ఒక్క ఈఎంఐ ఇంక్రీజ్ చేసాము ప్లస్ మనం ఒక 2% ఆన్ ద ఈఎంఐ అమౌంట్ పర్ ఇయర్ మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. సో ఈ రెండు కలిపి మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనకి ఒక 11 to 12 years ఆఫ్ టెన్యూర్ సేవ్ అవుతుంది. అలాగే 33,80,000 రూపీస్ మన ఇంట్రెస్ట్ అమౌంట్ సేవ్ అవుతుంది. సో 50% ఆఫ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ మనం రెడ్యూస్ చేసుకున్నట్టేగా. ఫోర్త్ అండ్ ద ఫైనల్ స్ట్రాటజీ లంసమ్ పేమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా బోనస్ అమౌంట్ వచ్చింది లేదా మీకు ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ మీ చేతిలో ఉంది, ఆ లంసమ్ అమౌంట్ తీసుకెళ్లి మీరు ప్రీపేమెంట్ చేయొచ్చు. కానీ మీ ఈఎంఐస్ ఆపొద్దు, ఎందుకంటే మీ ఈఎంఐలో నుంచి మీ ఇంట్రెస్ట్ అమౌంట్ పోగా ఇది వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ప్రిన్సిపల్లో నుంచి రెడ్యూస్ చేస్తారు. అయితే మీరు ఎర్లీ ఇయర్స్ లో ఈ లంసమ్ అమౌంట్ పే చేస్తే అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 3లోనో ఇయర్ 4లోనో ఇయర్ 6 or 7లోనో పే చేస్తే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakh రూపీస్ లంసమ్ లో మీ దగ్గర ఉంది, మీరు ఆ అమౌంట్ పే చేద్దాం అని అనుకున్నారు అనుకోండి, ఈ 2 lakh రూపీస్ మన లోన్ మీద ఎలా యాక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ 7 to 8 years అయితే మనకు వచ్చే బెనిఫిట్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 10 to 15 years ఆ టైంలో చేస్తే మన బెనిఫిట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఇనీషియల్ ఇయర్స్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకుంటారు, తర్వాత ఇయర్స్ లో ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటారు. సో మనం ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే పే చేస్తున్నామో అది మనం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండగా మన ప్రిన్సిపల్ లో నుంచి రెడ్యూస్ అయితే అది మనకి అడ్వాంటేజ్. మనం ఆల్రెడీ 10 years ఈఎంఐస్ పే చేసి ఆ తర్వాత మనం లంసమ్ అమౌంట్ పే చేస్తున్నాం అనుకోండి, దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ అమౌంట్ ఆల్రెడీ పే చేసేసి ఉండుంటాం బ్యాంక్ కి, ఇప్పుడు మనం పే చేస్తున్న ఈఎంఐ ప్రిన్సిపల్ కి అడ్జస్ట్ అవుతా ఉండుంటుంది. చూడండి, మీరు పే చేసే 2 lakh రూపీస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd year లోనో 4th year లోనో 5th year లోనో పే చేశారనుకోండి, మీరు నియర్లీ 6 to 7 lakh రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఒక 3 నుంచి 4 సంవత్సరాల టెన్యూర్ ని సేవ్ చేసుకుంటారు. అదే ఆ 2 lakh రూపీస్ మీరు ఏ 12th year లోనో 15th year లోనో మీరు పే చేశారనుకోండి, మీకు కేవలం ఇంట్రెస్ట్ అమౌంట్ లో 1,00,000 రూపాయలు మాత్రం తగ్గుతుంది అంతే. సో అదండి మనం పే చేసే ఈఎంఐస్ కానీ మన హోమ్ లోన్ లో కానీ అక్కడ క్లిక్ ఏంటంటే టెన్యూర్. మనం ఎంత ఎక్కువ ఈఎంఐ పే చేస్తున్నాం అన్న దానికన్నా మనం ఎంత డ్యూరేషన్ కి మనం హోమ్ లోన్ తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు టైం ని కంట్రోల్ చేస్తానే ఆటోమేటిక్ గా మీ అమౌంట్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching till here. I'll see you again. Bye bye.